చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అందరి కోసం చేయాలనే ఆశతో మోకాలు వేసి ప్రార్థన చేస్తారు, కానీ కొంతమంది కోసం ప్రార్థన చేస్తారు, కొంతమంది కోసం మర్చిపోతారు. అలా మర్చిపోకుండా అందరి కోసం ప్రార్థన చేయడానికి నేను కొన్ని మాటలు చెప్తాను. మీరు మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు, మీరు మోకాలు వేసేటప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, మీ ఎడమ చేయను కానీ కుడి చేయను కానీ మీ ముందు పెట్టుకోండి. మీకు మొదటిగా చూడగానే ఏ వేలు కనిపిస్తుంది అంటారు? బొటన వేలు కనిపిస్తుంది. మనం బొటన వేలు చూసినట్లయితే మనం బొటన వేలు పెద్దగా ఉంటుంది, అన్ని వేళ్ళ కన్నా పెద్దగా ఉంటుంది. ఈ వేలు చూసినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలంటే, మన రక్త సంబంధికుల కొరకు, అలాగే మన కుటుంబస్తుల కొరకు, అలాగే మన ఇరుగు పొరుగు వారి కోసం, అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన బొటన వేలు చూసినప్పుడు మన ఇరుగు పొరుగు వారి కోసం, మన రక్త సంబంధికుల కోసం